రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్లో ట్రాఫిక్ పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. అయ్యోరుపల్లికి చెందిన రాజు అనే రైతు మామిడిపల్లి వెళ్లి తిరిగి వేములవాడికి వస్తూ ఉండగా మధ్యలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసిన తర్వాత ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్లమనడంతో వెళ్తుండగా మరొక ట్రాఫిక్ కానిస్టేబుల్ కర్ర విసిరివేయడంతో రాజుకు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితుడు రాజు మీడియాకు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయ లోపంతోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ ఉన్నాయన్నాడు బుక్ చేసినాడు చేయలేదన్నా సరే బొమ్మను కుమార్ అయితే నాకు అర్జెంట్ అని చెప్పి నేను వెళ్ళేసరికి తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను కట్టుకొని వేసాడు. నేను చిన్న చెప్పినా కదా అని ఏదో పుట్టింది సరే అనుకొని వెళ్ళేసినాను పెట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పట్టుకున్నాడు పెట్టింది. చూస్తే ఆడదాకా కూడా పడుతుంది అసలు ప్రాణం తగ్గిస్తున్నాం కదా, అందుకే నేను అక్కడికి వెళ్ళి ఆయనకి రిటర్న్ ఆడదాకా ముందుకు వెళ్ళొచ్చి నేను చక్కగా హాస్పిటల్కి వచ్చేసాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐయా లేకుంటే కానిస్టేబుల్? ఇంకా అతను ఎవరైనా తెలియదు, ట్రాఫిక్ లేదు ఇక్కడ పట్ల వాళ్ళు అతను ఎవరైనా అంత గమనించలేదు కదా. వాళ్ళు ఆడినప్పుడు నేను కూడా మళ్ళీ అది బాగా అంత గమనించలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ అని అంటారు. యూనిఫామ్ ట్రాఫిక్ యూనిఫామ్ వస్తున్నారు అదే కొట్టి మీకు అక్కడనే ఏర్పడలేదా మరి ఇది తెలియదు కొట్టిండు చిన్న దగ్గర వెళ్తాను నాకు అదే పని అని చెప్పి నేను వస్తున్నాను అనమాట. కొంచెం వచ్చాక రెడీ ఆడుతుంది అయితే రెండు ఆడుతున్న కొట్లాడడం అంటే మనం ప్రాణం తగ్గించుకోవాలి కదా, అక్కడికి రాత్రి ఏం కొట్లాడతాం అందుకని చెప్పి నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను.